కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిఐటియు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం 26,000 జీతం పెంచి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆల్ ఇండియా పిలుపుతో కడప కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం దుర్మార్గమని తెలిపారు. అత్యంత దుర్మార్గమైన చర్య అని భావించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉన్నదని గుర్తు చేశారు. వాటి ఊసు ఎత్తకపోవడం అన్యాయమని తెలిపారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చిన వాటిని వెంటనే రద్దు చేసి ఈరోజు మున్సిపల్, అంగన్వాడీ, ఆశాలు, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు అన్ని మండలాల్లో ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద సిఐటిగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పెట్టి తీవ్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికులు అత్యంత కీలకంగా, ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆప్కాస్ కానీ, డైలీ వేజ్ కానీ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జీతం పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు, వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ 42 చేశారు, మున్సిపల్ 16 చేశారు, ఎస్ఎస్ఏ 16 రోజులు చేసినారు. అన్ని రకాల ఉద్యోగులు సమ్మె చేశారు, సమస్య పరిష్కారం కాలేదు. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం, అసంఘటిత కార్మికులు, ఆటో, అమాలి, తోపుడు, అత్యధిక కీలకమైనటువంటి ప్రాణాలు తెగించి పనిచేసే విద్యుత్ కార్మికులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యారంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సిపిఎస్ రద్దు లేదు, అనేక రకాల సమస్యల మీద తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ను కాపాడే పరిస్థితి లేదు. పబ్లిక్ సెక్టార్ను కాపాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన శరీరంలో వెన్నముక ఎలాగో ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టలు, రైల్వే, డిఫెన్స్ ఇట్లాంటి రంగాలన్నీ కూడా ప్రైవేట్కి పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే రద్దు చేసి పబ్లిక్ సెక్టార్ను కాపాడాలనే ఉద్దేశం మీద దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని ఇప్పటికైనా ఆలోచన చేసి కార్మిక వర్గం ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలంగా పనిచేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఆందోళన చేస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పదలుచుకున్నాం. ఈరోజు మున్సిపల్ వర్కర్లు చాలా పిఈపీఐ వాళ్ళు డైలీ వేజ్ కింద ఉన్నారు. ఏదైనా చనిపోతే రక్షణ లేదు, భద్రత లేదు, పర్మనెంట్ లేదు, స్కీమ్ వర్కర్లు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పబ్లిక్ సెక్టార్ను మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ సెక్టార్ అనుకూలంగా ఉన్నాడు, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి మీద ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. మొదటి ప్రారంభ సూచికే రాబోయే కాలంలో సమ్మె జరగబోతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొత్తగా ప్రభుత్వం విధానం సర్దుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ వర్గాలకు, అంగన్వాడీలు మేము పెంచుతామన్నారు, వెంటనే జీతం పెంచాలా, పర్మనెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సిఐటి అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపులో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే, మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖపట్నంకు రాబోతున్నారు. ఆయన అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లని అమ్మకానికి సంబంధించి ఈరోజు ఆయన భేటీ కాబోతున్నారు. దీన్ని పూర్తిగా మేము సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుగా ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ అంటే అక్కడ కూడా ఇవాళ అమ్మకాన్ని కోసం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్ముతున్నారు. రెండో వైపున జియో, అట్లాగే వాడాఫోన్, ఎయిర్టెల్ సంబంధించి విపరీతంగా ట్రాయ్ ఆధ్వర్యంలో రేట్లు పెంచడం జరిగింది. ఒకవైపు నరేంద్ర మోడీ ఒక దేశము ఒక మాట అని చెప్తున్నాడు. ఒక భారతదేశంలో ఒక నెట్వర్క్ ఉండాలా, బిఎస్ఎన్ఎల్కు స్పెక్ట్రంగానే టవర్లు కానీ కేటాయించడంలో, 4G, 5G కేటాయించడంలో ఎందుకు వెనకాడుతున్నాడు? ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి హక్కులపైన ఈరోజు దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తున్నాం.
రాబోయే రోజులలో ఈ కొత్త ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా సమ్మె కూడా పిలిపిపోతాం. ఇలాగే కొనసాగే ప్రభుత్వ రంగ సంస్థలైన ఉంటేనే వాళ్ళ రిజర్వేషన్లు కానీ మరొకటి కానీ అమలు అవుతాయనే విషయాన్ని ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. విభజన చట్టంలో ఏదైతే కడపకు ఒక్క కర్మాగారం చెప్పారో అది ప్రభుత్వం నూతన ప్రభుత్వం అయినా తక్షణం అమలు చేసి కర్మాగారం నిర్మించాలా, ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాము.